ఆరు నూర్లైనా నూర్లు ఆరులైనా నవీన్ యాదవ్ గారు విన్ను. ఒకవేళ అతను 1% ఓడిపోయినా నేను హైదరాబాద్ తీసిపెట్టి వరంగల్ పోయి బిచ్చమడుకొని బతుకుతా. నా తత్వం బాబాయ్కి బాగా ఎరక. వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నాడా, అతన్ని కూడా ఎరక. నేను మాట ఇచ్చిందనుకో వెనుకకు అడిగేసే సమస్యలా. వాడు ఎంతటి వాడైనా సరే వంగబెట్టి నడుస్తా. ఈ కుర్చీ తాత మాటిస్తాడు. నవీన్ అన్న విన్ను. నీ ఇష్టం, ఎస్ఐ లేకపోతే లేదు, నా ఇష్టం. నా అభిప్రాయానికి నువ్వేమన్నా అడ్డా? మీరు వేసేయండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తా, నా ఇంట్లో వాళ్ళు వేస్తారు. నా 3 కొడుకులు, కోడళ్ళు, నా భార్య, నా కూతురు, నేను మొత్తం 8-9 ఓట్లు నా ఇంట్లోనే. మేము ₹1 ఆశపడం. వాళ్ళు ఇచ్చినా తీసుకోం. ఎందుకెరికైనా ఓటుకు నోటు అన్నది చెప్పుతోని కొట్టాలి. నా కొడుకులారా కొన్ని కోట్ల రూపాయలు ములుగుతానే రాడా. మన సొమ్ము మన కష్టార్జితం మూలుగుతాందాడా. నా మనసు కాలుతుంది బాబాయ్. బీదవాడికి ఆకలి ఎక్కువ, ధనికుడికి తినిసావడు. బడా డబ్బు చూసే సంబరపడతాడు, కానీ బీదవాడికి లేందనే ఆకలి. ప్రతి బీదవాడిని కనిపెట్టేదే నవీన్ యాదవ్. వాళ్ళ తమ్ముడు వెంకట్ యాదవ్, వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్. నన్ను చూస్తే మినిమం బాపు అయితే 5,000 ఇస్తాడు, పిల్లలైతే 500 ఇస్తారయ్యా. వాళ్ళ కష్టం నేను చాలా తిన్నా బాబాయ్. ఇవాళ నేను ఇక్కడ కూకున్న కాళ్ళకి చెప్పులు లేవు. బాబాయ్ అని పోయిందనుకో ఇచ్చేస్తారు. సమస్యలా వాళ్ళంటే నాకు చాలా అభిమానం. ఎంత దూరమైనా పోతా వాళ్ళ కోసం, ఎంత కష్టమైనా భరిస్తా. ఇది నా వాగ్దానం బాబాయ్. కుర్చీ తాత మాట ఇచ్చిందంటే భయపడే సమస్య లేదు.